లైఫ్‌లో అప్డేట్‌గా బతుకుడు నేర్చుకోరు. ఎందుకంటే కాలం మారుతుంది కాబట్టి మనుషులు కూడా మారాల. ప్రతిరోజు కాలం మారుతుంది కాబట్టి మీరు కూడా మారాల. అదే పాతకాలం లెక్క పాత రూల్స్ అని ఫాలో అవుతాం. సో పాతకాలం లెక్క బతుకుతామంటే నడవదు ఈ కాలంలో. సో ట్రెండ్ మారింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవన శైలి కూడా మారాల. అర్థమవుతుందా? సో ఎందుకంటే కాలం మారుతున్నప్పుడే నువ్వు కూడా మారితే నువ్వు కాలంకి అనుగుణంగా ఉన్నావనుకో ఎదుగుతావు. లేకుంటే నేను అదే పాతకాలం లెక్క బతుకుతుంటే ఎదగలేవు. ఏదైనా అర్థమవుతుందా? ఎందుకంటే టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అవుతుంది. సో అప్డేట్ అవుతుంది కాబట్టి నువ్వు ప్రతిదీ నేర్చుకోవాలి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటేనే అన్నీ తెలుసుకోగలుగుతావు. బయట సొసైటీ ఎట్లున్నది, సోషల్ మీడియాలో జరుగుతున్న సన్నివేశాలు ఎట్లున్నాయి, అండ్ ఏది నిజం ఏది అబద్ధం, అండ్ ఎలా సర్వైవ్ కావాలా, సో బయట ఏ విధంగా జాబ్స్ ఉంటున్నాయి, బయట బిజినెస్ ఏ విధంగా నడుస్తుంది, సో ప్రజలు ఏం కోరుకుంటారు, సో అనేది తెలుసుకోవాలి. అండ్ ఎలాంటి జాబ్స్కి స్కోప్ ఎక్కువ ఉన్నది. అండ్ ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ బాగా వచ్చింది కాబట్టి టెక్నాలజీకి సంబంధించి నేర్చుకున్న సరిపోతుంది. అండ్ ప్రజెంట్ ఏది ట్రెండీగా ఉన్నది, సో దేనికి సాలరీ ఎక్కువ ఉన్నది, సో ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది మీకు, అండ్ బయట ఎలాంటివి జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకోవాలి. సో ట్రెండీగా బతకడం నేర్చుకోండి. ఎందుకంటే కాలం మారుతున్నప్పుడు మనుషులు కూడా మారాలా, మనుషుల మైండ్ సెట్ కూడా మారాలా. సో అదే పాతకాలం లెక్క అంటే నడదు. ఎందుకంటే బతకలేరు. ఎందుకంటే కాలం మారుతున్నప్పుడు రూల్స్ అన్నీ మారుతాయి, అన్నీ మారుతాయి కాబట్టి మీరు కూడా మారాలి. సో అన్నీ అప్డేట్ అవుతుంటాయి, లైఫ్ కూడా మారుతూ ఉంటుంది. సో మీరు కూడా మారాలి. అండ్ ప్రతిదీ కొత్త నేర్చుకోవాలా. టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కాబట్టి మీరు కూడా అప్డేట్ కావాలా. సో కొత్త విషయాలు వస్తున్నాయి, కొత్త టెక్నాలజీ వస్తుంది. అండ్ ఎందుకంటే సొసైటీలో చాలామంది చాలా రకాలుగా మారుతున్నారు. అండ్ ఫ్యాషన్ మారుతుంది, ట్రెండీ అవుట్ఫిట్స్ మారుతున్నాయి, కొత్త విషయాలు వస్తున్నాయి. సో అదే పాతకాలం పాత పుస్తకాలు అంటే నడది. కొత్తగా మారుతుంది కాబట్టి కొత్త ట్రెండీ ఉంటుంది, కొత్త బుక్స్ ఉంటాయి, అన్నీ కొత్తగా నేర్చుకోవాలా. అండ్ ఇప్పుడు ఏంటంటే కొత్త ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో అందరూ ఏఐ వాడుతున్నారు. ఎందుకంటే అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచం అనేది మారింది కాబట్టి మనుషులు కూడా మారాలి. అప్పుడే బతకగలుగుతారు, అప్పుడే సర్వే కాగలుగుతారు. ఎందుకంటే కొత్త యంగ్ జనరేషన్ వాళ్ళు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ ఏఐ గురించి మొత్తం పూర్తిగా తెలుసుకోవాలి. అండ్ బయట సొసైటీలో పీపుల్స్ ఏ విధంగా ఉన్నారు, జాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, దేంట్లో స్కోప్ ఎక్కువ ఉన్నది, బిజినెస్ ఏ విధంగా రన్ అవుతుంది, అండ్ కస్టమర్స్ అందరూ ఏం కోరుకుంటారు, అండ్ అందరు ఎలా మళ్ళీ థాట్స్ ఏ విధంగా ఉన్నాయంటే అన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు అప్డేట్ కావాలా, ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకోవాలి, ప్రతిరోజు నీ బాడీ లాంగ్వేజ్ మారాలా, నీ అవుట్ఫిట్స్ మారాలా, నీ నాలెడ్జ్ కూడా మారాలా. ఎందుకంటే మారుతూ ఉంటేనే అన్నీ తెలుసుకోగలుగుతావు, లేకుంటే తెలుసుకోలేవు. ఎందుకంటే ఇప్పుడు కొత్త జాబ్స్ వస్తున్నాయి, బిజినెస్ కూడా చాలా రకాల కొత్త స్టార్టప్స్ చాలా రన్ అవుతున్నాయి, చాలా అవుతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకుంటే తెలుస్తాయి. ఈ అవసరం లేదనుకుంటే మీ ఇష్టం. ఎందుకంటే మీరు మీ పిల్లలు మంచిగా ఎదగాలి, మంచి స్థాయికి వెళ్ళాలంటే మంచి స్థాయికి వెళ్ళాలి, మంచి జాబ్ చేయాలి, మంచి బిజినెస్ చేయాలంటే ప్రతిదీ కొత్త నేర్చుకోవాలి. అవే పుస్తకాలు పట్టుకొని పొద్దున్నదాకా చదవకుండా కూర్చుంటే నడది. బయట తిరగాల, టెక్నాలజీ గురించి తెలుసుకోవాలా, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలా, బయట సొసైటీ గురించి కూడా తెలుసుకోవాలి, బయట విషయాలు తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకుంటేనే అన్నీ చేయగలుగుతారు. ఏం తెలుసుకోకుంటే ఏం చేయలేరు, ఏం సర్వే కాలేరు, ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే మనం చూసుకొని మన ఇండియా ఇంకా అప్గ్రేడ్ అవుతుంది. చైనా ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది, వాళ్ళు ఇంకా చాలా ముందు స్థానంలో ఉన్నారు. మనకి ఫోకస్ అంతా ఎట్లా ఉండాలంటే చైనా ఇప్పుడు ఆర్టిఫిషియల్ యూజ్ చేసుకొని చాలా రకాల కొత్త స్టార్టప్స్ చేసి కొత్త ఫీచర్స్ తోటి చాలా రకాల ముందుగా ఉన్నాయి. సో ముందు ప్లేస్లో ఉన్నది. మనం ఏం చేయాలా, దాన్ని మించి ఎదగాలంటే కొత్త టెక్నాలజీ మొత్తం మనం అందరం నేర్చుకోవాలి. అవే పాతకాలం లెక్క వీటి కోసం కొట్లాడుకుంటూ కూర్చుంటే నడది. సో అన్నీ నేర్చుకోవాలా. సో మన ఇండియా కూడా మారాలి. ఎందుకంటే ఇప్పుడు చైనా చూడండి ఒక్కసారి, వాళ్ళు ఏదైనా తొందరగా చేస్తారు. ఇప్పుడు చాలామంది అంటారు తొందరగా చేసినవి కూలిపోతే చేస్తాయి. అదే నువ్వు తొందరగా చేసేటి బలంగా మంచి మెటీరియల్ వాడుకొని, స్ట్రాంగ్ మెటీరియల్, కెమికల్స్ అన్ని వాడుకొని వాళ్ళు స్ట్రాంగ్గా చేస్తారు. ఇప్పుడు మనకి పాకిస్తాన్ తోటి అవసరం లేదు. పాకిస్తాన్ చిన్న దేశం, ఎప్పుడు మనం గెలదు. అది చిన్న దేశం, ఫాల్తు దేశం, వదిలేదు దాని గురించి. మనకి ఇప్పుడు మనం ఎదగాల. మన టోటల్ మన ఇండియా జనాభా అంతా, పీపుల్స్ అందరూ మంచి స్థాయికి ఎదగాల. ప్రతి వ్యక్తి ఉన్నోడు కావాలా కదా. అసలు ఏం చేయాలి, మన ఇండియా యొక్క రాజకీయం మారాలా. అండ్ ఇంకొకటి ఏంటంటే
ప్రతి ఒక్కరు పని చేయాలి, ప్రతి ఒక్కరు పని చేయాలి. అడ్డమైన ముచ్చట పెట్టుకుంటే ఫాల్తు వాళ్ళ లెక్క దొంగతనాలు అన్నీ లంగపుక్కు పనులు చేసుకుంటూ ఉండొద్దు. ప్రతి ఒక్కరు మారాలి, కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి కదా. ఎక్కడ రాజకీయం ఉండదు, ఏ జాబ్స్ దగ్గరైనా బిజినెస్ దగ్గరైనా ఎక్కడైనా. సో లైఫ్లో సర్వైవ్ కావాలా. సో ప్రతిదీ మనకి చైనాతోటి పోటీ పడాలి. ఎందుకు పోటీ పడద్దు మరి? చైనాతోటి పోటీ పడితేనే కదా మనం ఇంకా అప్గ్రేడ్ మంచి స్థాయికి వెళ్ళగలుగుతాం కదా మరి. సో చైనా చూడండి, ఒక్కసారి చూడండి, అందులో అన్ని అడ్వాన్స్కి సంబంధించిన విషయాలు, అడ్వాన్స్ సంబంధించిన టెక్నాలజీ ఉన్నది. మనం ఎందుకు చేయలేం కదా మరి? మనం ఎందుకు చేయలేం? మన అందరికి బద్ధకం కాబట్టి గట్లా. చాలామంది చెప్తున్నా మన ఇండియాలో చాలా నాలెడ్జ్, చైనాలో ఉన్న పీపుల్స్ కంటే మన ఇండియాలో చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. చిన్న ఏజ్ వాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, యంగ్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని సపోర్ట్ ఇస్తలేరు. ఎందుకంటే రాజకీయం అంతా ఏం చేస్తుంది, తొక్కి పెడుతుంది వస్తుంటే వాళ్ళని. తెలివి ఉన్నవాడికి జాబ్ ఇస్తలేరు, తెలివి ఉన్నవాడికి సర్వైవ్ అనే స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి, కానీ వాడికి ఒక తోపు పెడతలేరు, సపోర్ట్ ఇస్తలేరు. అదే ఓడో ఫోన్ చేయించి, రాజకీయ నాయకుడితో ఫోన్ చేయించి, మా అబ్బాయికి జాబ్ వస్తలేదు సార్, జాబ్లు ఇరికిరంటే ఆడికి నాలెడ్జ్ ఉండదు, మన నుండి ఆడికి వేరే ఇంట్రెస్ట్ ఉంటుంది, తీసుకొచ్చారని తల్లిదండ్రులు ఫోర్స్ చేసి కూర్చోబెడతారు. వాడేమో పని సరిగ్గా చేయలేక లంచం తీసుకొని పోలీసు వాళ్ళకి దొరికి చివరికి జైలుకి పోతారు. ఇదా మనకి అవసరం? అందుకే ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, ఎవరికైతే ఏది ఉందో వాడు అసంటి వాళ్ళకి డైరెక్ట్ టెస్ట్ పెట్టుకొని, డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ స్కిల్స్ మీకు కరెంట్ అవ్వాలి, జాబ్కి సెటిల్ అవుతారు, బరాబర్ సూట్ అవుతారు లేదా తెలుసుకొని అప్పుడు జాబ్ ఇవ్వని. ఎవరైతే అన్ఫిట్ ఉందో డైరెక్ట్ చెప్పేరి అన్ఫిట్ అని చెప్పేసి వాళ్ళకి మీ ఏది ఇంట్రెస్ట్ ఉన్నో దాని సైడ్ వెళ్ళమని చెప్పరు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నో దానికి సపోర్ట్ అయ్యి. అర్థమవుతుందా? సో ఈ జాబ్ ఇస్తేనే పిల్లని ఇస్తారు, ఈ జాబ్ ఇస్తేనే మంచిగా ఉంటాను, వేస్ట్ ఆఫ్ టైం, అంతే బేకార్. అది ఆ సిస్టమ్ మారాల. ఒక్కసారి కూడా చైనా కూడా ఒకసారి చైనా కూడా ఎట్లున్నది, ఎంత స్థాయికి ఎదుగుతుంది. మనం మారద్దా? మనం ఎదగద్దా? మరి వాళ్ళు మంత్లీ లక్షల సంపాదిస్తారు. ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు, ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళు, మీ అందరూ ఎదగద్దా మరి? ఇప్పుడు 25 years వాళ్ళు, లేక 20 years వాళ్ళు, వాళ్ళందరూ మంచి జాబ్స్ వేసుకొని లక్షల జీతం సంపాదించద్దా? సో అట్లా అనుకుని మన ఇండియాకి చాలా ఇండస్ట్రీలు రావాలా, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలా, అండ్ ఏడ ప్రాబ్లం అంత పెద్ద పెద్ద బ్రిడ్జులు రావాలా, అండ్ మెట్రో రైల్స్ ఇంకా చాలా అప్గ్రేడ్ కావాలా, మంచి రోడ్స్ రావాలా. చాలా పనులు మత్తు పెండింగ్లు ఉన్నాయి. ఈ ఫాల్తు రాజకీయం వల్ల ఏమవుతుందంటే మన ఇండియా ఇంకా అప్గ్రేడ్ అవుతలేదు. ఎప్పుడు చూసిన అవే పాత ముచ్చట్లు, వీడి మీద ఆడు చాడీలు, ఎప్పుడు ఆడి మీద ఈడు చాడీలు చెప్పుకుంటూనే ఉండిపోతుంది, కానీ మన దేశం ఎదుగుతలేదు. ఎన్ని రోజులు అవే ముచ్చట్లు? మనకి మతాల గురించి అవసరమా? ఫాల్తు మతం ఇవన్నీ బేకార్. ఇదంతా మనకి ఏం కావాలో మన ఇండియా అందరికీ, మనమందరం ప్రతి ఒక్క ఇప్పుడు జనాభా ప్రతి ఒక్కరు పని చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి జాబ్స్, చాలా రకాల జాబ్స్ ఉన్నాయి. మరి చాలా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చారనుకో ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరికితే ప్రతి ఒక్కరు ఎవడి పని వాడి పని చేసుకుంటాడు, అప్పుడు ప్రతి ఒక్కరు ఎదుగుతాడు. కానీ మన రాజకీయం ఏం చేస్తుంది, అందరికీ జాబులు ఇచ్చేసారనుకో వాళ్ళకి వేరే పని ఉండదు, రాజకీయ నాయకులకి అంతా అయిపోతుంది కదా. అది ఇప్పుడు మతాల లొల్లి పెట్టినామనుకో ఏమవుతుంది, వాళ్ళకి మంచిగా ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది, అప్పుడు రాజకీయ నాయకుల జేబులు నిండుతాయి. ఇది కథ. సో అందుకే మనం వెనుకబడి ఉన్నాం. చైనా ముందుకు వెళ్ళిపోతుంది. చైనాలో పొద్దున్న లేచిన ఓడి పని ఆడే చేసుకుంటాడు. ఈ ఫాల్తు రాజకీయాలు, ఫాల్తు ముచ్చట్లు ఏముండే మన ఇండియాలోనే ఉంటాయి. అర్థమవుతుందా? సో మీరే చూడరు ఒకసారి, పొద్దున్న లేచిందంటే ప్రతి ఒక్కరు పని చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఎంతమందికి ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల చాలామంది, మరి ఒకరికి 15,000 జీతం, ఒకరికి 10,000 జీతం, ఒకరికి 20,000 జీతం, ఒకరికి 1,00,000. ఎందుకట్లా? అందరికీ సమానం ఉండద్దా? మరి అందరికి అదే చదువుతురుగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు పిల్లలకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నది చూస్తలేరు. సో పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నది, ఇక్కడ స్కోప్ లేదు, గట్లున్నది. అదే చైనాలో స్కోప్ ఉన్నది, అందుకే అది ముందు స్థానంలో ఉన్నది. ఇక్కడ స్కోప్ లేదు కాబట్టి వెనుకబడి ఉన్నది. మనం అంతా మన ఇండియా మొత్తం నాశనం కావడానికి కారణం రాజకీయం. సరైన రాజకీయం ఉంటే మనది కూడా ముందు స్థానానికి వెళ్తుంది. ఈ బేకార్ రాజకీయం వలన చాలామంది వెనుకబడిపోతారు. అది ఇప్పుడు అర్థమవుతుంది చాలామందికి. ఇప్పుడు రాజకీయ నాయకుడు సంతోషంగా ఉన్నారు, ప్రజలు వాళ్ళు అదే కష్టం. మీ తల్లిదండ్రులు ఒకసారి చూడండి, మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా? రాజకీయ నాయకుడు తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఎందుకు కోట్లలో ఆస్తుంటుంది. మీకుందా? మీకు లేదు కదా. మీరు కూడా ఎదగద్దా? మీరు కూడా మంచి స్థాయికి పోవద్దా?
అది మీకు ఉండాలి. ఒక్కసారి ఆలోచించరి, చైనాకి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో ఒక్కసారి ఆలోచించరి. మనం కూడా చైనాని ఢీ కొట్టి ఫస్ట్ స్టేజ్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం చైనాని ఢీ కొట్టి అమెరికాకి మనకి పోటీ ఆ స్థాయికి వెళ్ళాలి. ఏంది ఎదగద్దాం, మనం అందరం ఎదగద్దాం, మన అందరికీ జాబ్స్ రావద్దా? ఎన్ని సంవత్సరాలు డిగ్రీ అయిపోయాకనే పీజీ అయిపోయాక మళ్ళీ జాబ్స్ కోసం తిరిగి చెప్పులు అరిగేదాకా తిరిగి జాబ్స్ రాకపోవడం, అదే ఏదో చిన్న జాబ్ వేసుకుని యాన్న ఒక దగ్గర డెలివరీ జాబ్ వేసుకుని బతికేసాడు, అది కరెక్టా? వద్దా? మనందరికీ పెద్ద శాలరీ ఉన్న జాబ్స్ వద్దా? పెద్ద శాలరీ ఉన్న జాబ్స్ రావాలంటే ఏం కావాలా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారాలి, ఇండస్ట్రీలు రావాలా, కొత్త మెట్రో సిస్టమ్ రావాలా, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలా, చాలా మారాలి ఇండియాలో. ఇవన్నీ మారేదాకా ప్రతి ఒక్కరి జీవితం అట్లనే ఉంటుంది. అర్థమవుతుందా? సో అందరూ నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కరు మీ అందరు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నది. అందరూ మనం చైనా లెక్క మారాలా, అమెరికా లెక్క మారాలంటే మనం అందరం ఏం చేయాలి? క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తేనే కదా మరి. ఇవన్నీ అందరికి తెలుసు, కానీ మాట్లాడితే ఏమవుతుందని భయం, గంతే. ఆ భయంలో బతికి చివరికి చచ్చిపోతారు అట్లనే. సో నేను ఎందుకు చెప్తున్నా, సో మనమందరం చైనాని ఢీ కొట్టి ఫస్ట్ స్టేజ్కి వెళ్ళాలి, అమెరికాతో పోటీ పడాలి. మనం పడద్దా మరి? గట్ల ఉండాలి. అండ్ మనం కూడా టెక్నాలజీ మారుతుంది కాబట్టి, అప్డేట్ అవుతుంది కాబట్టి మనం కూడా అందరం మారాలి. టెక్నాలజీ కొత్త వస్తుంది కాబట్టి మనందరం మారాలి. సో ఈడ అంత బేకార్ సిస్టమ్ అయిపోతుంది. అట్లా కావద్దు. ప్రతి ఒక్కరు నాలెడ్జబుల్ పర్సన్ కావాలి. నాలెడ్జబుల్ పర్సన్ అయితే ప్రతి ఒక్కరు సర్వే కాగలుగుతారు. నేను అనుకునేది ఇది. సో నేను చెప్పింది కరెక్ట్ కదా? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. ఒకటే, మనము చైనాని ఢీ కొట్టి సెకండ్ స్టేజ్కి వెళ్ళాలి. దాని తర్వాత అమెరికా తోటి మనకి పోటీ ఉండాలి. అట్లా ఉండాలి. ఏం చేయాలంటే, అట్లా ఉండాలంటే ఏం కావాలి? మన ఇండియాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీలు, మంచి రోడ్స్, మెట్రో రైల్స్, మంచి బ్రిడ్జిలు, అంటే ఇప్పుడు పెద్ద బ్రిడ్జిలు చాలా రావాలా. ఇవంతా మన ఇండియా రాజకీయాలు వాళ్ళంతా చేయాలి. రాజకీయ నాయకులంతా చేయాలి. ఇదంతా ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మన దేశం ముందుకు వెళ్తుంది. అప్పటికి వెళ్ళదు. టెక్నాలజీ మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు రావాలి. అవే పాత పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటే వెనకనే ఉందాం మనం. ముంగడుకోవాలంటే ఇప్పుడున్న విషయాలన్నీ నేర్పాలి స్టూడెంట్స్కి. అవే టెస్టులు, అవే రాసులు, అవే మార్కులు అంటే ఎప్పటికీ ఎదగరు. గుర్తుంచుకోరు.